చేసినవాడు. 0 మొదలు 9 వరకు ఉన్న అంకెలను, ఇన్ఫినిటీని మానవ జాతికి అందించినది మన పూర్వీకులే. గురుత్వాకర్షణ శక్తి, ఆ సిద్ధాంతం, సప్తవర్ణాల ఎరుక, శబ్దవేగం, కాంతివేగం గణన, గ్రహ సంచారం, శస్త్ర విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం, గోమాత, ప్రకృతి మాత, భూమాత, నదీమాతలు వాటి వైభవం, పూజనీయత తెలియజేసింది మన ఆశ్రమునులే. అలనాడే వేల సంవత్సరాల క్రితమే విశ్వవిద్యాలయాలకు వెలుగు స్తంభం మన భారతదేశం. కంప్యూటర్ లాంగ్వేజెస్ కు ఆధారం, అవకాశం పాణిని వ్యాకరణం. పరిపాలన ప్రతిభకు, ప్రగతికి సూత్రీకరణ చేసింది మనమే. ధర్మో రక్షితి రక్షిత అన్నది మనమే. వృక్షో రక్షితి రక్షిత అన్నది మనమే. వసుదైక కుటుంబం అన్నది మనమే. న్యాయశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, ప్రజాస్వామ్య సౌధం అందుకు పునాదులు భారతదేశంలోనే పడ్డాయి. జగత్తుకు యోగా ఇవ్వగలిగినటువంటి మహాయోగం మన భారతదేశానికి. శిల్పకళ, చిత్రకళ, నాట్యశాస్త్రం, సంగీత శాస్త్రం, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, ఎంత వాంగ్మయం, ఎంత చరిత్ర, ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు. ఎన్నో వేలకు వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు ఆచరిస్తూ, అనుసరిస్తూ, గౌరవిస్తూ వచ్చినటువంటి మన సత్సాంప్రదాయాల వెనుక ఒక ప్రయోజనం ఉంది, ఒక పరమార్థం ఉంది, అంతరార్థము ఉంది. అంతరార్థం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆ శాస్త్రీయ కారణం ఆవిష్కరించగలిగిన మేధో సంపత్తి నేటి మన తరానికి లేకపోవడం వల్ల పాశ్చాత్య విద్యా విధానం మత్తులో, మాయలో ఉన్న మనకు ఆ పరమార్థం, అంతరార్థం తెలియడం లేదు. తెలియకపోయినప్పుడు మన మేధస్సులోని లోపాన్ని కప్పెట్టుతూ మన ఆచారాల పట్ల, సంస్కృతి పట్ల గౌరవం తగ్గించుకున్నాం, సందేహాత్మకలో దిగిలాం. అది మూఢత్వం అని చెప్పని అనుకుంటున్నాం. ఇది ఒక రకమైన మానసిక రోగం. శారీరక రోగాలకి శస్త్రచికిత్స ఎలా అవసరమో, మానసిక రోగానికి కారణభూతులైనటువంటి ఆత్మన్యూనత, పరాయి సంస్కృతి పట్ల వ్యామోహం, స్వధర్మం మరిచి పరధర్మం ఆశ్రయించడం, ఇటువంటి వాటికి శాస్త్ర చికిత్స చాలా అవసరం. మన వాంగ్మయం మన భవిష్యత్ తరాలు చదివేట్టుగా చేయాలి. మన మాతృభూమి పట్ల, మన ద్రష్టలైన మహర్షుల పట్ల భక్తి గౌరవాలు పెంపొందించాలి. భారతీయత, జాతీయ భావం పెంపొందించేట్టుగా చేయాలి. సామరస్యమే భారతీయం అన్న విషయం మన తరానికి గుర్తు చేయాలి. సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం. ఈ రకమైనటువంటి భావ పరంపర మన యువతకు మన విద్యా విధానంలో భాగంగా చేసి నేర్పించాలి. వాళ్ళు కేవలం భుక్తి కోసం చదివే చదువు కాకుండా ముక్తి కోసం, ఆత్మ విముక్తి కోసం కావలసినటువంటి పరావిద్యని మన పాఠ్యశాలలో, మన విద్యా విధానంలో పొందుపరచాలని నా సూచన, నా ఆవేదన, నా నివేదన. నమస్కారం. సెలవు.